పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగిసినప్పటికీ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లలో నిపక్షమైన అభ్యర్థుల భవిత్యంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని నెల రోజులుగా సాగుతున్న ఎన్నికల పర్వంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించి హోరెత్తించారు. నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ, ప్రచార ఘట్టం, బహిరంగ సభల్లో అన్ని నియోజకవర్గాలు తత్తరిల్లాయి. చివరకు పోలింగ్ ప్రక్రియ సోమవారం చెదురుముదురు ఘట్టంగా ప్రశాంతంగానే ముగిసినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అనేది అంతుపట్టని ప్రశ్నగా మారింది. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎస్టీ నియోజకవర్గంలో సైలెంట్ ఓటర్లో ఎవరికి మొక్కు చూపారన్నది తెలియడం లేదు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 16,50,175 మంది ఓటర్లుండగా 74.03% అంటే 12,21,563 మంది ఓటర్లు ఓటు వేశారు. మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా 7 గంటలకే నా ఓటును వినియోగించుకున్నాను. తప్పకుండా మేము